ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ఒక పావు కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలండి. కాకరకాయని పొడవుగా కట్ చేసి మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇది ఒక సెకండ్ స్పూన్ అనమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయ అండి, ఇది సగం ఉంటుంది అంతే. ఇది వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఆనియన్ దూరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఆనియన్ మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలిపేసుకోవాలి. ఫ్రైలు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు తొందరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి కలుపుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా మగ్గిపోయింది. ఈ విధంగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఏవైనా ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకొని అలా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ఫ్రై బాగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చివరగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.